హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రతిమ విఎఫ్ఎక్స్ వరల్డ్. సో టుడే మనం ఇంకా అడ్వాన్స్ కోర్స్లోకి వచ్చాం. సో బ్లెండర్ మోడలింగ్. సో ఈ మోడలింగ్ కంప్లీట్ అయ్యేసరికి మీకు ఫుల్గా కొంచెం మోడలింగ్ మీద ఈ 3D సాఫ్ట్వేర్ మీద గ్రిప్ వస్తుంది. సో మనం మోడలింగ్ చేద్దాం. సో ఇక్కడ యాడ్లోకి వెళ్ళండి. యాడ్లో ఇమేజెస్లోకి వెళ్తే రిఫరెన్స్ ఇమేజ్ ఉంటుంది. సో రిఫరెన్స్ ఇమేజ్లోకి వెళ్ళిన తర్వాత మనం డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ సెలెక్ట్ చేయండి. సో సో ఇప్పుడు మనం ఇమేజ్ నార్మల్ సెలెక్ట్ చేసాం. సో అది మనకు వంకర అయిపోయింది. సో మళ్ళీ ఇక్కడికి వెళ్ళి దాన్ని ఇలా పెట్టి అలా పెట్టే కన్నా డిలీట్ చేసాను. ఫస్ట్ డిలీట్ చేసి నెంబర్ ప్యాడ్లో 1 క్లిక్ చేయండి. 1 క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలాగా పర్స్పెక్టివ్ కరెక్ట్గా వస్తుంది. సో అప్పుడు వెళ్ళి మనం రిఫరెన్సింగ్ వ్యూలోకి వెళ్ళి తీసుకున్నాం. సో ఇప్పుడు మనకు కరెక్ట్గా వస్తుంది, వంకర ఇక్కడ ఏముండదు. సో సేమ్ 3లోకి వెళ్ళండి. 3లోకి వెళ్ళి నెంబర్ ప్యాడ్ 3 నొక్కితే సైడ్ వ్యూ మారుతుంది అన్నమాట. 3 క్లిక్ చేస్తుంది. సో అప్పుడు మళ్ళీ యాడ్లోకి వెళ్ళండి, ఇమేజ్ రిఫరెన్స్, మళ్ళీ యూట్యూబ్. సో మనకి 2 ఇమేజెస్ ఫామ్ అయ్యాయి అలాగా. సో దీన్ని కొంచెం డ్రాగ్ చేద్దాం అండ్ దీన్ని కొంచెం డ్రాగ్ చేద్దాం. సో ఇది ఎందుకంటే మన ఇమేజ్ ఇప్పుడు మోడలింగ్ చేసేటప్పుడు ఒక రిఫరెన్స్ ఇమేజ్ అనమాట మనకి. సో ఇప్పుడు మనం క్యూబ్ తీసుకుందాం. సో ఇప్పుడు క్యూబ్ తీసుకున్నాం. ఈ క్యూబ్లో వైర్ ఫ్రేమ్ మోడ్లో పెడదాం. ఎడిట్లోకి వెళ్దాం, టీసెస్ సెలెక్ట్ చేద్దాం, డౌన్ చేద్దాం. ఇప్పుడు డ్రాగ్ చేయండి. సో ఈ వర్టిసెస్ని సెలెక్ట్ చేసి జస్ట్ డ్రాగ్ చేయండి. సో అడ్జస్ట్ చేయండి. సో ఇప్పుడు మనకి ఈ వ్యూలో మనం క్యూబ్ యాడ్ చేసాం, బట్ ఇదే సెకండ్ ఇంకో వ్యూ ఉంటుంది కదా, అంటే ఇది 2D వ్యూ, బట్ ఇదే సేమ్ వ్యూలో మనకి అది టాప్ వ్యూ నుంచి చూస్తే ఎలా కాబడుతుంది. సో ఈ విధంగా కాబడుతుంది. సైడ్ వ్యూ నుంచి వస్తే ఫ్రంట్ వ్యూ చూసారా మనకి ఎలాగే వచ్చింది. ఇది ఫ్రంట్ వ్యూలో మళ్ళీ వేరే విధంగా ఉంది. సో ఫ్రంట్ వ్యూలోకి వెళ్ళి మళ్ళీ మనం దాన్ని అడ్జస్ట్ చేయాలి. సో సైడ్ వ్యూలో ఇలా ఉంటుంది, ఫ్రంట్ వ్యూలో ఒకలా ఉంటుంది. సో మనం ప్రతిదీ అడ్జస్ట్ చేసుకోవాలి. సో కంట్రోల్ జెడ్ చేయండి. సో ఇప్పుడు ఈ కార్నర్ ఉన్న వర్టిసెస్ని సెలెక్ట్ చేసి సో ఒక్కసారి ఫస్ట్ వ్యూ మనం ఏ వ్యూలో మనం దాన్ని సెలెక్ట్ చేసాం అన్నది పర్టికులర్గా చూసుకోండి. మనం ఈ వ్యూలో ఉన్న సైడ్ వ్యూ, ఫ్రంట్ వ్యూలో మళ్ళీ ఎడిట్ చేయకండి. సో ఫస్ట్ వ్యూ. సో ఇప్పుడు టాప్ వ్యూలో చూస్తే మనకి కరెక్ట్గా వచ్చింది షేప్, బాక్స్ షేప్. సో ఇందాక లెంత్ ఎక్కువైంది. సో ఇప్పుడు మనకు అలా లేదు. సో ఇక్కడ కొంచెం చేయాలి జస్ట్ ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడ కూడా కరెక్ట్గా ఉంది. సో ఫస్ట్ వ్యూలో కరెక్ట్గా ఉంది, సైడ్ వ్యూలో కూడా కరెక్ట్గా ఉంది. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఇక్కడ ఒక లైన్ ఉంది. సో ఈ లైన్స్కి మనం లాస్ట్ టైం మనం ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం కదా, లూప్ కట్స్లోకి వెళ్ళి సో ఇక్కడ ఇలా క్లిక్ చేసి దాన్ని డ్రాగ్ చేయండి ఈ విధంగా. సో ఇంకో లూప్ కట్ కావాలనుకుంటే మనం ఇంకోసారి క్లిక్ చేసి దాన్ని ఈ విధంగా డ్రాగ్ చేయండి.
సో 2 లూప్ కట్స్ అయితే వచ్చినాయి మనకి ఇవన్నీ. సో ఈ లోపల మనకి ఇంకా కట్స్ ఉన్నాయి. సో ఈ కట్స్ని కూడా మనం వేద్దాం. సో మధ్యలో ఒక కట్ ఉంది అండ్ ఇక్కడ ఒక కట్. వ్యూస్ చూసుకుంటూ ఉండండి, మనం ఏ వ్యూలో ఉన్నాం ఏం చేస్తాం అన్నది. సో ఇప్పుడు మనం ఫస్ట్ 1 క్లిక్ చేద్దాం. 1 ఫస్ట్ క్లిక్లో మనం లూప్ కట్ చేసాం. సో ఇక్కడ లూప్ కట్స్ మనకు కనిపించట్లేదు. సో ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి, మధ్యలో ఒకటి, మిడిల్. సో ఇప్పుడు మనకు కరెక్ట్గా ఉంది. సో థర్డ్ వ్యూలో చూసుకున్నా కరెక్ట్గా ఉంది, ఫ్రంట్ వ్యూలో చూసినా కరెక్ట్గా ఉంది. సో ఈ టూల్ నుంచి మనం బయటకు రాకుండా క్లిక్ చేస్తే మనకి ఇంకొకటి యాడ్ అయిపోతుంది. సో మనం టూల్ నుంచి బయటకు వచ్చి కంట్రోల్ Z నొక్కి బ్యాక్ వస్తుంది. టూలోకి వెళ్ళాలి, మూవ్ టూలోకి వెళ్ళి కార్నర్లో ఉన్న మనకి ఇప్పుడు ఎక్స్ట్రూడ్ చేయాలి. సో పైన ఉన్నది మనం ఈ క్లిక్ చేస్తే ఎక్స్ట్రూడ్ అవుతుంది. సో మనం దాని డైరెక్షన్ జెడ్లో ఉంది కాబట్టి ఈ కార్నర్లో అది జెడ్ వైపు క్లిక్ చేద్దాం. అండ్ ఇక్కడ కూడా సెట్. సో ఇలా వచ్చింది. సో అడ్జస్ట్ చేద్దాం. సో ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ వ్యూ మారాలి మనం. ఇంకా వ్యూలో చూసారా మనకి ఎలా కనబడుతుందో. సో ఇక్కడ ఉన్న వ్యూలో ఈ విధంగా. సో మనకి ఇది మొత్తం ఇట్ సైడ్ అన్ని కార్నర్స్లో ఒకలాగా మనం దాన్ని మూవ్ చేసాం. సో కింద కూడా అలాగే చేద్దాం. సో కింద మనం మూవ్ చేస్తే ఇక్కడ మాన్యువల్కి మొత్తం మూవ్ అయిపోతుంది. సో మనం అలా కాకూడదు కాబట్టి మనం ఇక్కడ లూప్ కట్ వేయలేదు. సో ఇక్కడ ఒక లూప్ కట్ వేద్దాం. అండ్ సో మిడిల్లో ఉంది కదా లూప్ కట్, ఓకే. సో ఇక్కడ లూప్ కట్ వేసాం. దీన్ని లాస్ట్కి ట్రాక్ చేద్దాం, దీన్ని కూడా. సో మళ్ళీ సైడ్ వ్యూలోకి వెళ్దాం. మళ్ళీ సైడ్ వ్యూలోకి వెళ్ళి దీన్ని కూడా ట్రాక్ చేద్దాం. ఇప్పుడు కింద పైన ఒకలాగా వచ్చింది. సో హ్యామర్ అనేది మనకి సింపుల్గా ఈ విధంగా అయింది. సో బేస్. సో లేదు మనం సింపుల్గా ఈ విధంగా కూడా కాదు, ఈ ఎడ్జెస్ని మనం ఇలా మూవ్ చేయకుండా మామూలుగా దీన్ని బెవిల్తో కూడా చేయొచ్చు అనమాట. సో ఎడిట్లోకి వెళ్తే ఇక్కడ ఎడ్జెస్లోకి వెళ్ళి ఎడ్జ్లోకి వెళ్ళి మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం కదా, బెవిల్ క్లిక్ చేసి ఇలా లాగితే మనకి బెవిల్ అవుతుంది. సో ఇక్కడ ఇప్పుడు ఈ కార్నర్లో మనకి ఈ విధంగా ఉన్నాయి కదా. సో 3Dలో మనం ఇమేజ్ తీసుకుంటే మనకి క్లారిటీ కనిపిస్తుంది. సో 3Dలో తెలియదు కాబట్టి కంట్రోల్ Z. సో మనకి ఈ విధంగా హెడ్ అనేది క్రియేట్ అయింది. సో నెక్స్ట్ క్లాస్లో మనం హ్యాండిల్ క్రియేట్ చేద్దాం. సో హ్యాండిల్ క్రియేట్ చేసిన తర్వాత మనం డీటెయిల్స్ అనేది ఇచ్చుకుందాం. సో గైస్ ఈ క్లాస్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. ఫాలో అవుతే ఫస్ట్ డైరెక్ట్గా మోడల్లోకి అడ్వాన్స్ మోడలింగ్లోకి వచ్చేయకండి. క్లాస్లో ఫస్ట్ బిగినర్స్ నుంచి ఒక్కొక్కటి చూస్తూ అప్పుడు మోడలింగ్లోకి రండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. లేదు కొంచెం గ్రిప్ ఉంది 3Dలో బ్లెండర్ మీద అంటే మీరు డైరెక్ట్ అడ్వాన్స్లోకి రావచ్చు.
సో మన ఛానల్ని స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.